హలో ఎవ్రీవన్, ఎక్కువ మంది ఇష్టపడే బోటి గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెన్నంలో ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు అందులోని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గేలు ఉప్పు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. పోటీని బాయిల్ చేసిన వీడియో మిస్ అయిపోయిందండి, గ్యాలరీలో ఎంత వెతికినా కూడా దొరకలేదు. బాయిల్ చేసిన బోటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ మసాలా పేస్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోంగూరని ఉడికించుకుందాము. వేరే బాండీలో ఆయిల్ వేసి గోంగూర వేసుకుని బాగా ఉడికించుకోవాలి. గోంగూర ఉడికేలోపు ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మిగిలిన మసాలా ముద్దను వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయలు కూడా బాగా దగ్గరకు మగ్గిపోయాయండి. ఇప్పుడు అందులో బోటి వేసుకుని కలుపుకుందాము. గోంగూర కూడా ఉడికిపోయిందండి. గోంగూర వారానికి 2 సార్లైనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారికి ఇది బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయ ముక్కలతో పాటు బోటి కూడా బాగా దగ్గరికి పడిందండి. ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము. వాటర్ కొద్దిగా ఉన్నప్పుడు గోంగూర కూడా వేసుకుని బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకొని దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిలో కొత్తిమీర వేసుకుంటే బోటి గోంగూర రెడీ అయిపోయినట్టే.